విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, కార్పొరేట్ ట్రైనర్, హీలర్, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఫ్యామిలీ కోచ్ పద్మ పావని గారు మనతోని ఉన్నారు. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ హీలింగ్ గురించి మనం మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే పప్పు గారు. ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఓకే, మన ప్రీవియస్ ఎపిసోడ్స్ లో మీరు కొన్ని చెప్పడం జరిగింది. అంటే హీలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ అనుకుంటా కదా హవాయన్. Yes. ఓకే, హవాయన్ అనేది మేము హీలింగ్ చేపిస్తాం, ఇట్స్ అందరికి చాలా వర్కౌట్ అవుతుందని అంటుంటారు. అంటే హవాయన్ అనేది ఏంటిది, ఎలాంటి స్టెప్స్ ఉంటాయి దాంట్లో? హవాయన్ హీలింగ్ అంటే అందరికి ఆ హీలింగ్ మెథడ్ హవాయన్ కంట్రీ నుంచి పుట్టింది కాబట్టి ఓహో, కంట్రీ పేరా అది? ఓకే, ఓకే. హవాయన్ హీలింగ్ అంటాము. ఓకే. బట్ జనరల్ గా అందరికి అర్థమయ్యే పేరు హో ఒపునో పోను. ఓ, హో ఓపెన్ ఓపెన్. ఒపునో పోను అంటే అర్థమవుతుంది. ఓకే. సో హవాయన్ అనే కంట్రీలో సైకాట్రిస్ట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ హ్యూలన్ అండి ఆయన పేరు. ఆయన హవాయన్ స్క్రిప్చర్స్ నుంచి తీసిన ఒక ఈ టెక్నిక్ ద్వారా వాళ్ళు సైకాట్రిస్ట్ అంటే వాళ్ళు వాళ్ళ పేషెంట్స్కి కౌన్సిలింగ్స్ చేస్తూ ఉంటారు కదా, ఓకే. వాళ్ళ మీద ఆయన ఈ టెక్నిక్ యూస్ చేశారు. యూస్ చేసినప్పుడు చాలా ట్రెమెండస్ రిజల్ట్ వచ్చిందనమాట. ట్రెమెండస్ రిజల్ట్ వచ్చినప్పుడు ఆయన ఈ టెక్నిక్ని ప్రపంచానికి తెలియచేయాలని ప్రతి ఒక్క కంట్రీకి తిరిగి సెమినార్స్ పెట్టి ఈ హవాయన్ హీలింగ్ మెథడ్ నేర్పించడం మొదలుపెట్టారు. ఓకే. ఈ హోపోనోపోనో మెథడ్ హవాయన్ స్క్రిప్చర్స్లో ఉన్న దాన్ని ఈయన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అన్ని భాషల వాళ్ళకి అర్థమయ్యే లెవెల్లో ఇంగ్లీష్లో వాటిని మార్చి సింపుల్గా టెక్నిక్ తయారు చేసి ప్రపంచం మొత్తానికి ఆయన స్ప్రెడ్ చేశారు. మోర్ దెన్ 100 కంట్రీస్ ఆయన ట్రావెల్ చేసి ఈ హవాయన్ హీలింగ్ కోసం స్ప్రెడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి మళ్ళీ వాళ్ళ హోమ్ కంట్రీ నుంచి కాల్ వచ్చింది. లైక్ ఏంటంటే హవాయన్ కంట్రీలో ఒక హాస్పిటల్లో డిఫరెంట్ వార్డ్స్ ఉంటాయి కదండి. వెటర్నిటీ వార్డ్ అని, అన్ని డిఫరెంట్, చిన్నపిల్లల వార్డ్ అని, అలా చైల్డ్ వార్డ్ అలా ఉంటుంది కదా. అలా హాస్పిటల్లో ఒక వార్డు ఉందన్నమాట. ఆ వార్డులో ఎవరున్నారు? పిచ్చి వాళ్ళని పెట్టారు. అది నార్మల్ పిచ్చి వాళ్ళు కాదు. నేర చరిత్రలో కరుడు కట్టిన నేరస్తులు పిచ్చివాళ్ళు అయిపోతే అలాంటి వాళ్ళని అందరినీ వేరేగా పెట్టారు. ఓకే. మామూలుగా పిచ్చి వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా Yes. నేర చరిత్రలో కరుడు కట్టి నేరాలు చేసి లైఫ్ లో కారాగారంలో ఉన్న వాళ్ళు పిచ్చి వాళ్ళు అయితే వాళ్ళ బిహేవియర్ ఏ లెవెల్లో ఉంటుంది, Oh. ఎంత సివియర్ గా ఉంటుంది. ఆ వార్డులో ఉన్న పేషెంట్స్ ని వాళ్ళకి గాని ఇనప గొలుసులతో బంధించకపోతే, సెక్యూరిటీ జాకెట్స్ వేసుకోకపోతే ఎదుటి వాళ్ళ వరకు ఒక్కర్లా వాళ్ళని వాళ్ళే హామ్ చేసుకుని చచ్చిపోయే లెవెల్లో ఆ రకంగా ఉన్నారు వాళ్ళు. Oh. వాళ్ళని ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎవ్వరూ ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఎంత జీతం ఇస్తానని ఆఫర్ చేసినా జాయిన్ అయిన వాళ్ళు కొత్తలోనే కొన్ని రోజుల్లోనే వద్దు బాబు మా వల్ల కాదని మానేసేవాళ్ళు. సో ఆయన ఆ హాస్పిటల్ వార్డ్ వాళ్ళు ఈ డాక్టర్ హ్యూలన్ని అప్రోచ్ అయ్యారు. ఓకే. అప్రోచ్ అయ్యి మీరేమైనా చేయగలరా, మీరేదో మ్యాజికల్గా హీల్ చేస్తారంట కదా, మీ దాంతో అవుతుందా అంటే ఆయన మళ్ళీ హోమ్ కంట్రీకి వచ్చి చేస్తాను కానీ ఎవరిని కలవను. ఓకే. జనరల్గా మెంటల్ పేషెంట్స్కి ఏ రకంగా ట్రీట్మెంట్ ఇస్తారు మీకు తెలిసి? మామూలు లెవెల్లో ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ లెవెల్కి కూడా వాళ్ళు అంటే కాన్షియస్లో ఇంకా, లేరు, ఎక్కువగా ఉంది, అప్పుడు ఏం చేస్తారు? షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళ విపరీతమైన బిహేవియర్ని తగ్గించడానికి, అవ్వడానికి యాంటీ డిప్రెషన్ పిల్స్ ఇస్తారు. చాలా మంది పడుకుంటారు చూడండి ఎవరైనా డిప్రెషన్. పిచ్చి వాళ్ళకి ఎక్కువగా మైండ్ని మైల్డ్ చేయడానికి యాంటీ డిప్రెషన్ పిల్స్ ఇస్తారు. జనరల్ ట్రీట్మెంట్ ఇది. ఆయన ఇంత పిచ్చి వాళ్ళకు కూడా ఒక్క యాంటీ డిప్రెషన్ పిల్స్ ఇవ్వకుండా, షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా, కనీసం కౌన్సిలింగ్ చేయకుండా కనీసం డైరెక్ట్గా కూడా కలవకుండా ఆ పేషెంట్స్ యొక్క కేస్ షీట్స్ ఉంటాయి కదండి, కేస్ షీట్స్ని ముందు పెట్టుకొని ప్రతి ఒక్క పేషెంట్ని డిస్టెన్స్ హీలింగ్ చేస్తూ అడ్వాన్స్డ్ లెవెల్ హోపోనోపోనో చేస్తూ 6 నెలల్లో ప్రతి ఒక్కరు పిచ్చి తగ్గించారు. 1 yearలో ఆ వార్డు మొత్తం క్లోజ్ అయిపోయింది, లాక్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ హెల్దీగా బయటకు వెళ్ళిపోయారు. అంత పవర్ఫుల్ టెక్నిక్ అండి హవాయన్ టెక్నిక్. అందుకనే ఆయనకి వరల్డ్
అన్యూజువల్ థెరపిస్ట్గా అవార్డు ఇచ్చారు. ఓకే. మీరు చెక్ చేస్తే కూడా హవాయన్ హీలింగ్ అని చెక్ చేసిన, డాక్టర్ హ్యూలెన్ అని చెక్ చేసిన, హోపోనోపోనో అని చెక్ చేసిన, అందుకనే ఆయన్ని ఫాదర్ ఆఫ్ హోపోనోపోనో కూడా అంటారు. ఎందుకంటే ప్రపంచానికి ఆయన ద్వారా తెలిసిందని. ఆయన ఏమి కనిపెట్టలేదు, యాక్చువల్గా ఆయన ఏమి డిస్కవర్ చేయలేదు, ఆయన కూడా వేరే ఏమైనా దగ్గర నేర్చుకున్నారు. బట్ తను ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని వాల్యూ కానీ దాని పవర్ కానీ చూసి ప్రపంచానికి స్ప్రెడ్ చేయడానికి ఆయన నాంది పలికి ప్రపంచ దేశాలన్నిటికీ తిరిగి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంత అన్యూజువల్ థెరపీ చేసి కనీసం పేషెంట్స్ని చూడకుండా డిస్టెన్స్తో షీట్స్ని ముందు పెట్టుకొని వాళ్ళందరినీ 6 నెలల్లో హీల్ చేసి నయం చేసి బాగు చేసి హాస్పిటల్లో ఆ మెంటల్ పేషెంట్స్ వార్డే క్లోజ్ అయిపోయిందంటే యూ జస్ట్ ఇమాజిన్. అందుకనే ఆయనకి వరల్డ్ అన్యూజువల్ థెరపిస్ట్గా అవార్డు ఇవ్వడమే కాకుండా మొత్తం మెడికల్ ప్రపంచం అంతా అవాక్కై ఒక్కసారిగా ఆయన వైపు చూశారు. దిస్ ఈస్ ద స్టోరీ. అంత పవర్ఫుల్ అండి ఈ హవాయన్ టెక్నిక్ అనేది. సో అది ఎవరు యూజ్ చేసినా అలాగే రిజల్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఆయన యూజ్ చేసింది అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ టెక్నిక్. ప్రతి ఒక్కరూ బేసిక్ లెవెల్ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి మిరాకిల్స్ మీ లైఫ్లో మీరే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా మందికి ఇనీషియల్ స్టేజ్, నేను ఈ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత సర్టిఫికేషన్లో భాగంగా మినిమం ఇంతమందికి హీల్ చేస్తేనే నేను సర్టిఫై చేస్తాను. హీల్ చేసి కనీసం 11 మంది లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ చేంజెస్, మిరాకిల్ చేంజెస్ మీరు నాకు ఇస్తేనే నేను సర్టిఫై చేస్తానని నా కోచ్ అడిగారు. సో 3 months నేను హీల్ చేశాను. ట్రెమెండస్ రిజల్ట్. అంటే ఎలాంటి రిజల్ట్ అంటే మీకు గూస్ బంప్స్ వస్తాయి. లివర్ పేషెంట్, లివర్ మొత్తం డ్యామేజ్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. లివర్ ఇంకా పనిచేయదు చెప్పారు. బైల్ ఉంటుంది కదా, బైల్ అక్యూములేట్ అయిపోతుంటుంది, అది మొత్తం క్లీన్ చేసి విత్ ఇన్ 1 month హీ గాట్ ఎగ్జాక్ట్ డోనర్. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వాలన్నా డోనర్ది మ్యాచ్ అవ్వాలి కదా, కనీసం సంవత్సరాలు పడుతుందంట ఎగ్జాక్ట్ మ్యాచింగ్ లివర్ దొరకాలంటే. మిరాక్యులస్గా కరెక్ట్ డోనర్ దొరికారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయింది. 2nd month 1 month అయిన తర్వాత 2nd month ఆయన మొత్తం హీల్ అయ్యి ఇంటికి వచ్చారు. దట్ ఈస్ ద రిజల్ట్. ఇంకొక ఆయన ఓన్లీ బేసిక్ టెక్నిక్ నేర్చుకున్నారు. బేసిక్ టెక్నిక్ వాళ్ళ ఫాదర్కి డాక్టర్ చెప్పారంట, నో హోప్స్, 48 hours 3 days 48 hours కూడా కాదు, 3 days అయితే కానీ మేము ఏమీ చెప్పలేము, డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. హీ కీప్ ఆన్ చాంటింగ్ బేసిక్ లెవెల్. నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ వచ్చి చాలా చేంజ్ వచ్చింది, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారంట. హీఈస్ లిటరలీ క్రైడ్ అండ్ హీ కాల్డ్ మీ, మేడం నిజంగా ఇది నిజంగా మిరాకిల్ టెక్నిక్, నాకు ఫుల్ డెప్త్లో నేర్పించండి, అడ్వాన్స్డ్ టెక్నిక్ నేర్పించండి. దర్ ఇస్ అనదర్ పర్సన్, మేడం ఎంత యూస్ చేస్తుంటే వాళ్ళ పాపకు ఫీవర్ వచ్చినప్పుడు అన్ని టెస్టులు చేశారంట. టెస్ట్లన్నీ ఎందుకు వస్తుందో తెలియదు, ఎన్ని డాక్టర్స్ మార్చినా అవ్వట్లేదు. సరే డాక్టర్స్కి చెకప్కి హై లెవెల్ ఆఫ్ టెస్టులు అన్నీ రాశారు. ఈయనకి భయం ఏంటంటే ఏదైనా బయట పడితే ఏమవుతుంది, భయం ఉంటుంది కదా అమ్మాయి. సో నేను చెప్పాను, నేను డిస్టెన్స్ హీలింగ్ చేస్తాను, యూ జస్ట్ డూ యువర్ బేసిక్. ఎందుకంటే వాళ్ళకి అడ్వాన్స్డ్ నేర్పించలేదు, బేసిక్ లెవెల్లో చెప్పాను, ఫ్రీ క్లాస్ కాబట్టి. సో హీస్ కీప్ ఆన్ చాంటింగ్ బేసిక్ లెవెల్ అండ్ ఐ డన్ ఫ్రమ్ మై సైడ్ అడ్వాన్స్డ్ హీలింగ్. ఆల్ రిపోర్ట్స్ ఆర్ క్లీన్. పాపకి రిపోర్ట్స్ అన్నీ వచ్చేటప్పటికి తను హీల్ అయిపోయింది, కంప్లీట్గా ఫీవర్ తగ్గిపోయింది మేడం, అసలు తను చక్కగా ఆడుకుంటుంది. మిరాకిల్ రిజల్ట్స్ అండి, మిరాకిల్ రిజల్ట్. ఇది చూసేవాళ్ళు ఎవరైనా మీరు ఈ టెక్నిక్ చెప్తాను, అది మీరు ట్రై చేసి చూడండి. మ్యాజిక్ రిజల్ట్ రాగానే కమెంట్ రూపంలో తెలియచేయాలి, సరేనా? ఇది ప్రామిస్ నాకు మీరు ఇవ్వాలి, ఎందుకంటే ఐఎమ్ గివింగ్ యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వన్ పవర్ఫుల్ టెక్నిక్, హీలింగ్ టెక్నిక్. మీరు యూస్ చేసి మీకు వచ్చిన రిజల్ట్ కమెంట్ రూపంలో ఇవ్వాలి, ఇన్స్టెంట్ రిజల్ట్ అండి. హవాయిన్ మన స్క్రిప్చర్స్ కూడా చెప్తాయి కదా, ఏమంటారు, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అని. ద మూమెంట్ యు ఆర్ సేయింగ్ సారీ అంటే ఏంటంటే అర్థం, మీరు తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు. ది ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఐఎమ్ సారీ. హవాయన్ టెక్నిక్ లో మనం యూస్ చేసేది ఐఎమ్ సారీ. ఓన్లీ సారీ, నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటున్నారు. రెండోది ఏం చేయాలి, మీకు నయం అవ్వాలంటే క్షమాపణ వాళ్ళు ఇవ్వాలి కదా.
సో అప్పుడు ఎలా అడుగుతారు? ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ ఇస్ ద సెకండ్ సెంటెన్స్. ఆ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని క్షమించినందుకు మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఇస్ ద థర్డ్ సెంటెన్స్. ఫోర్త్ వన్, మీరు చేసిన తప్పు క్షమించి మీరు చేసిన తప్పు క్షమించినందుకు మీరు కృతజ్ఞతతో పాటు ఐ లవ్ యూ కూడా చెప్తారు. ఎందుకంటే లవ్ అనే వర్డ్కి చాలా వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఉంది. ప్రేమ అనేది ఎలాంటి బాధనైనా తగ్గిస్తుంది. కాబట్టి మీరు ఎవరికైతే ప్రేమిస్తారో వాళ్ళ నుంచి ఎప్పుడైనా హేట్ ఎక్స్పీరియన్స్ చేశారా? కనీసం వాళ్ళు తిరిగి ప్రేమించకపోయినా మిమ్మల్ని అయితే అసహించుకోరు. సో లవ్ ఈజ్ అ హై ఫ్రీక్వెన్సీ వర్డ్. ఐ లవ్ యూ. దిస్ 4 సెంటెన్సెస్ మీరు కలిపి రిపీటెడ్గా చాంట్ చేయండి. ఇమీడియట్గా మీకు నెగటివిటీ అనేది క్లియర్ అవుతుంది. చిన్న చిన్నవి చూస్తారు. హోపోనోపోనో టెక్నిక్ ఏంటంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు ట్రైన్కి వెళ్ళాలనుకుంటున్నారు. దిస్ ఇస్ జస్ట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. ట్రైన్కి వెళ్ళాలనుకుంటున్నారు, టైం లేదు, ట్రాఫిక్ మీకు ఇబ్బంది పెట్టకూడదు, ట్రావెలింగ్లో ఉన్నారు, ట్రైన్ క్యాచ్ చేయాలి, చాలా నెక్ టు నెక్ టైం ఉంది, మీరు కొంచెం లేట్ అయినా ట్రైన్ మిస్ అయిపోతుంది. మీ మైండ్లో ఏం నడుస్తుంది? అమ్మో ట్రాఫిక్ రాకూడదు, ఏమాత్రం లేట్ అయినా నేను ట్రైన్ మిస్ అయిపోతాను. ఇవన్నీ ఏంటి? నెగిటివ్ థాట్స్ కదా. అవి రన్ అవ్వకుండా ఉండడానికి ఏ చిన్న ఛాలెంజ్ వచ్చినా యు స్టార్ట్ డూయింగ్ చాంటింగ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ ట్రైన్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ స్టార్టెడ్ లిటిల్ లేట్, ఐఎమ్ సారీ ట్రైన్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. రిపీటెడ్గా మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిన వరకు వెళ్ళండి. బిలీవ్ మీ, 5 నిమిషాలు లేట్ అయినా 5 నిమిషాలు ట్రైన్ లేట్ వస్తుంది, మీరు ట్రైన్ గెట్ చేస్తారు. దిస్ ఈజ్ దాట్ మచ్ పవర్ఫుల్. అంటే ఇప్పుడిప్పుడు జరుగుతున్న చిన్న చిన్న నెగటివిటీకి మీరు యూస్ చేయండి, దొరుకుతుంది. సడన్గా ఒకసారి కీస్ కనిపించలేదు, అర్జెంటుగా వెళ్ళాలి, కీస్ ఎక్కడ పెట్టారో మర్చిపోయారు, కనిపించట్లేదు, వెతుకుతున్నారు. వెతికేటప్పుడు అమ్మో ఎక్కడ పడిపోయిందో, ఎక్కడ నేను మర్చిపోయానో, బయటకు వెళ్ళినప్పుడు మర్చిపోయానో, ఎవరైనా తీసారు వస్తుంది కదా. స్టాప్ ఎవ్రీ నెగటివ్ థాట్, స్టార్ట్ చాంటింగ్ ఐఎమ్ సారీ కీస్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. రిపీటెడ్గా చేయండి. బూమ్, యూ విల్ గెట్ ద కీస్. చిన్న చిన్న వాటికి ఎక్కడ వెళ్తున్నారు, పార్కింగ్లో నాకు పార్కింగ్ స్లాట్ దొరకదు అనిపించింది, చాలా క్రౌడ్ ఉన్నారు, కార్ పార్క్ చేయడానికి దొరుకుతుందో లేదో, స్టార్ట్ డూయింగ్ హోపోనోపోనో, యూ విల్ గెట్ ద పార్కింగ్. చిన్నది పెద్దదని కాదు, ఏదో వర్క్ ఉంది, కెమెరా పని చేయలేదు, అరే ఏంటి ఇప్పటి వరకు పని చేయట్లేదు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థింగ్స్ కూడా చేయొచ్చు. ఎదుటి పర్సన్కి హెల్త్ బాగాలేదు, వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించే బదులు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వాళ్ళని మీరు మైండ్లో ఇంటెన్షన్ పెట్టుకోండి, కంటిన్యూగా చాంటింగ్ చేయండి, ఫీవర్ తగ్గుతుంది. యూ విల్ లిటరలీ సీ ద మ్యాజికల్ రిజల్ట్ ఇన్ యువర్ లైఫ్. ఎవ్రీ ఏరియా, హెల్త్లో కానీ, ఎదుటి మనిషి గురించి కానీ, సిచ్యువేషన్ గురించి కానీ, మీరు యూజ్ చేసే థింగ్స్ గురించి కానీ. ఇందాక చెప్పాం కీస్, ట్రైన్ చెప్పాం, సిచ్యువేషన్, హెల్త్ చెప్పాం, పర్సన్, ఎదుటి పర్సన్ గురించి చేయొచ్చు, సిచ్యువేషన్ గురించి చేయొచ్చు, ఇంకా వస్తువుల గురించి కూడా చేయొచ్చు. ఈ మూడిటి గురించి చేసేది బేసిక్ లెవెల్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్, బేసిక్ లెవెల్ ఆఫ్ హోపోనోపోనో, రైట్? హవాయన్ చేసి చూడండి, మ్యాజికల్ రిజల్ట్ వచ్చాక నాకు కమెంట్ రూపంలో కింద చెప్పండి. ఓకే, ఇది మీరు పూర్తిగా నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ కన్సల్ట్ విత్ మీ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్ నేర్చుకుంటే 10 times మోర్ పవర్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ ఇన్స్టెంట్గా కావాల్సి వచ్చినప్పుడు ఈ టెక్నిక్ యూజ్ అవుతుంది. ఇయర్స్ టుగెదర్ ఏదైనా ఉంది మీకు నెగటివిటీ, అడ్వాన్స్డ్లో మనల్ని మనం హీల్ చేసుకోవాలి. మనల్ని మనం ఇంటర్నల్ హీలింగ్ ప్రాసెస్ చేస్తే మ్యాజికల్ రిజల్ట్ వస్తుంది. ఒక పర్సన్ లోపల మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం అడ్వాన్స్డ్ అండి. బయట ఉన్న మనిషిని కానీ, బయట వస్తువు కానీ, బయట ఉన్న సిచ్యువేషన్ కానీ హీల్ చేసేది బేసిక్ లెవెల్. మీరు బేసిక్ లెవెల్ యూజ్ చేసి చూడండి, టెక్నిక్ మీకు యూజ్ అయిన తర్వాత then only you can join for my advanced course. Okay, thank you so much. యూజ్ చేసి చూడండి, డెఫినెట్ గా మీకు రిజల్ట్ వస్తుంది. షూర్ అండి.